హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనీస్ మ్యాజిక్ ఛానల్. ఈ రెసిపీ వచ్చేసి మెంతి కూర అండి. ఆకుకూరల్లో మెంతి కూర కూడా చాలా మంచిది. ఇవాళ నేను ఎలా చేస్తున్నానంటే ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసేసి శనగపప్పు మినపప్పు ఏమేలే అది కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయలు వేసి అవి లైట్గా వేగాక మెంతి ఆకేసి మూత పెట్టి కాసేపు వదిలేసాను. ఈలోపు 2 టమాటాలు తరుక్కున్నాను అనమాట, చిన్న చిన్నగా, తొందరగా మగ్గాలి కాబట్టి. అండ్ నేను క్లోజప్లో కూడా చూపిస్తా. మళ్ళీ ఇది కూడా ఒకసారి కలిపేసి ఇందులో ఉప్పు, కారం ఇప్పుడైనా వేసుకోవచ్చు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, లేకపోతే ఎండింగ్లో వేసుకొని 2 మినిట్స్ ఉంచి ఆపేసుకోవచ్చు. ఇలాగ కలిపేసుకొని కాసేపు మూత పెట్టేసుకోండి. 2 to 3 మినిట్స్ సరిపోతుందండి. చూడండి, ఆయిల్ పైకి తేలుతుంది, మొత్తం అన్నీ మగ్గిపోయి టమాటా కూడా మెత్తబడాలన్నమాట. మెత్తబడింది. ఓకేనా, అది సంగతి. అండ్ లాస్ట్లో కొంచెం వాటర్ పోసుకోండి. కొంచెం వాటర్ పోసుకుంటే ఇది కొంచెం పొడి పొడిగా ఉన్నట్టు ఉంటుంది కదా, అన్నంలో కలుపుకొని తినడానికైనా చపాతీలోకి తినడానికైనా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా కొన్ని మెంతి రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై మనీస్ మ్యాజిక్ ఛానల్ అండి.